హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెప్టెన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము హైదరాబాద్ రోడ్ ట్రిప్ వెళ్ళాము కార్లో టోడ్లర్తో. మా ఎక్స్పీరియన్స్ అంతా నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, బాగుంది. అంత కష్టంగా ఏమి అనిపించలేదు, మరి హార్డ్ ఏమి అనిపించలేదు. చాలా సపోర్ట్ చేసింది ఈశాన్వి. పడుకుంది, కాసేపు ఆడుకుంది, కాసేపు తినింది, కాసేపు ఇంకా మరీ అన్ని అవర్స్ జర్నీ అంటే కొంచెం ట్రబులే కదా. బట్ వెళ్ళేటప్పుడు బాగానే అనిపించింది, వచ్చేటప్పుడు కొంచెం ఇంకా తన వల్ల అవ్వలేదు. నేను ఆ బెడ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అది ఇప్పుడు నాకు బాగా యూజ్ అయింది. మేము హైదరాబాద్కి వెళ్ళాక మా కూడలు వాళ్ళ రూమ్ తీసుకుని ఉన్నారు, వాళ్ళ రూమ్లో ఉన్నాము. ఇది రూమ్. నెక్స్ట్ డే నైట్ స్టే చేసేసి నెక్స్ట్ డే ఈశాన్యకి ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని జూ పార్క్ వెళ్ళాము. నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నాం దానికి వెళ్ళాము. దాంట్లో సఫారీ ఉంది కదా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఈశాన్యకి అన్ని యానిమల్స్ని చూపిద్దాము అనేసి వెళ్ళాము. జువాలజికల్ పార్క్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. పార్కింగ్ వచ్చేసి సపరేట్ ఉంది కార్స్కి, బైక్స్కి. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు, చాలామంది స్కూల్ వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. నాకు అనిపించింది మనం ఒక పాపతోనే అయ్యమ్మా అనుకుంటాము. పాపం టీచర్స్కి వాళ్ళు అసలు ఏం ఎంజాయ్ చేస్తారు, పిల్లల్ని చూడడానికి సరిపోతుంది. ఒక పెద్ద హెడేక్ కూడా. వాళ్ళు ఎటు వెళ్తారో వాళ్ళని సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. టికెట్ పర్ హెడ్ 100 రూపీస్ ఉంది అడల్ట్స్కి. చిల్డ్రన్స్కి అబౌవ్ 3 years వాళ్ళ నుంచి స్టార్ట్ అంట. అది ఎంట్రన్స్. అక్కడ నుంచి ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. అక్కడ టికెట్ షో చూపించేసుకొని వచ్చేయాలి. మళ్ళీ లోపలికి వచ్చాక ట్రైన్ ఉంటుంది, సఫారీ ఉంటుంది, చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి. అవన్నీ కూడా సపరేట్ ఛార్జెస్. అక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ టికెట్స్ ఉంటాయి, తీసుకొనేసి మనం వెళ్ళొచ్చు. టార్టాయిస్, ఇది ముంగీసా అంట. భలే అనిపించింది నాకు దాన్ని చూస్తే. అసలు అట్లానే నిల్చొని చూస్తుంది. కామెడీ అనిపించింది నాకు చూస్తే దాన్ని చాలాసేపు. ఇంకా అన్ని యానిమల్స్ ఉన్నాయి. సఫారీ బాగా అనిపించింది నాకు. ఎలిఫెంట్స్ బాగా అనిపించాయి. సఫారీలో ఏంటంటే దగ్గర నుంచి చూస్తాము. టైగర్ని, లయన్స్ని దగ్గర నుంచి చూస్తాము. అవి మన పక్కకు దగ్గరికి కూడా వస్తాయి, బస్ దగ్గరికి. సో అలా అనిపించింది సఫారీ. అంత పెద్ద సఫారీ ఏం కాదు, జస్ట్ 1 kilometer డ్రైవ్ అంతే. మేము వెళ్ళినప్పుడు అన్నీ పడుకొనే ఉన్నాయి, తిరగలేదు. అటు ఇటు తిరిగితే బాగుండు అనిపించింది. ఆస్ట్రిచెస్ ఉన్నాయి ఇక్కడ, డీర్స్ ఉన్నాయి, ఆస్ట్రిచెస్ ఉన్నాయి. ఇది సఫారీ ఇంత దగ్గరలో నుంచి చూసాము. బట్ అదని రమ్మన్నా కానీ రాలేదు, పడుకొని చూస్తూ ఉంది. ఇంకా 2-3 బోన్లో ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి టైగర్స్ అన్నీ. దట్స్ ఇట్ గాయ్స్. ఇంకా షార్ట్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.